ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యో జాగ్రత్త లేవండి. జాగ్రత్త. ఏం కాలేదు కదా, జాగ్రత్త. జాగ్రత్త. ఏమైంది సార్? నా బ్యాగ్ సార్, ఎవరో దొంగ పట్టుకుపోతున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా పట్టుకోండి సార్. డోంట్ వరీ సార్, మీరిద్దరూ వెళ్ళి తను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెళ్ళి పట్టుకోండి. ఓకే సార్. మీరేం భయపడకండి సార్, మా వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు తప్పకుండా వెతికి తీసుకొస్తారు. మీ బ్యాగ్ అప్పగించే బాధ్యత నాది. ఆ బ్యాగ్లో చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయా? ఇంత కంగారు పడుతున్నారు? అవును సార్, అందులో నా తల్లి చితాభస్మం ఉంది. ఆవిడ చివరి కోరిక ఆ భస్మాన్ని గోదావరిలో కలపాలని. అందుకే అంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను. కానీ అందులో ఏదో క్యాష్ ఉందని ఆ దొంగ కొట్టేశాడు. వాడు ఆ బ్యాగ్ ఇచ్చేస్తే పర్వాలేదు సార్, కానీ వాడికి ఏం దొరకలేదని, ఆ చితాభస్మాన్ని ఎక్కడ విసిరేస్తాడని నాకు చాలా భయంగా ఉంది. అందుకే ఇంత టెన్షన్ పడుతున్నాను. తల్లి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు సార్ మీరు. ఏం కాదు, దొరుకుతుంది. ఇంతకీ మీరు? నా పేరు డాక్టర్ అగర్వాల్ అండి. నేను యుఎస్లో ఉంటాను. ఇక్కడ ఒక ఆపరేషన్ ఉండి కళ్యాణ్ హాస్పిటల్కి వచ్చాను. ఆ ఆపరేషన్ చేసి గోదాట్లో చితాభస్మాన్ని కలిపి తిరిగి అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఇతనే అంజి చెప్పిన డాక్టర్ అన్నమాట. చూడండి అగర్వాల్ గారు, మీ అమ్మగారి చితాభస్మాన్ని అందించే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. ఏమైంది, దొరకలేదా? లేదు సార్, చాలా తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎలా సార్? పోలీస్ కంప్లైంట్ ఇస్తే? చెప్పాను కదా సార్, మీరేం టెన్షన్ పడద్దు. నేను ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. మీ కలసాన్ని 10 నిమిషాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను ఏఎస్ రావు నగర్ ప్రాంతంలో ఉన్నాను. చెప్పండి సార్. ఇక్కడ ఒక దొంగ ఒక బ్యాగ్ లాక్కుని పారిపోయాడు. ఇమీడియట్గా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ని అలర్ట్ చేసి సీసీ కెమెరాల ద్వారా అతన్ని పట్టుకోండి. ఓకే సార్. చూడు, ఆ బ్యాగ్ చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్. అది నాకు బాగా కావలసిన వ్యక్తిది. వితిన్ 1 అవర్లో ఆ బ్యాగ్ నా దగ్గర ఉండాలి. షూర్ సార్. ఇప్పుడే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి అందరినీ అలర్ట్ చేస్తాను. ఓకే, మీకోసం ఆఫీసులో ఎదురు చూస్తుంటాను. ఓకే సార్. చెప్పాను కదా సార్, మీ అమ్మగారి చితాభస్మాన్ని మీకు జాగ్రత్తగా అందించే బాధ్యత నాది. మీరు నాతో రండి. రండి సార్. పదండి సార్. ఎందుకమ్మా నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు. ఆ రోజు వంశీ తప్పుగానే మాట్లాడాడు, నేను కాదన్నాను. కానీ ఆ తర్వాత తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. అందుకే నీకోసం వెతుకుతున్నాడు. నువ్వే తన జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాడు. తన ప్రేమని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడు. తాతయ్య, వంశీ ప్రేమను నేను తప్పనట్లేదు, కానీ ఆ ప్రేమని నేను పంచుకోలేను అని చెప్తున్నాను. ఈ జీవితానికి నేను ఒంటరిని అనే నిర్ణయానికి వచ్చాను. ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా? నువ్వే తప్పు చేయలేదు తల్లి. నీ మీద నిందలు వేసింది ఆ సమంత. నిన్ను దోషిగా నిలబెట్టిందమ్మా. ఆ క్షణంలో వంశీ నమ్మాడు. ఆ కోపంతోనే సమంత మెడలో తాళి కట్టాడు. అంతేగాని సమంత మీద ప్రేమతో కాదమ్మా. ఆ తర్వాత నిజమేంటో తెలుసుకున్నాడు. అందుకే సమంతకి దగ్గర కాలేకపోతున్నాడు. సమంతతో తనకున్న బంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నాడమ్మా. సమంత కూడా స్వార్థంతో ఆడిన నాటకమే తప్ప ప్రేమతో పెళ్లి చేసుకున్నది కాదమ్మా. ఈ నిజాలని నాకు తెలుసు కాబట్టి వంశీ ప్రేమకు సపోర్ట్ చేస్తున్నాను. మీ ఇద్దరిని నేను కలుపుతానంటున్నాను. నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. ఇప్పుడు ఈ విషయం మీకు అర్థం కాదు తాతయ్య. ఎందుకంటే
మీ ఎదురుగుండా ఉన్నది మీ మనవరాలు వర్షని అన్న నిజం మీకు తెలీదు. మీరంతా నా కుటుంబం. నాకు తెలిసినా నేను చెప్పలేను. కానీ ఏదో ఒక రోజు ఈ నిజం బయటకొస్తుంది. అప్పుడు నా అక్క నేనే తన జీవితం నాశనం చేశాను అని బాధపడుతుంది. అది నేనెలా తట్టుకోగలను? నా అక్క బాధపడితే నేనెలా చూడగలను? అందుకే నా ప్రేమని నా గుండెల్లోనే సమాధి చేసుకుని వాళ్ళిద్దరినీ కలపాలని నిర్ణయించుకున్నాను. మాట్లాడవేంటమ్మా? అడుగుతున్నాను నిన్నే. వంశీ నీ గురించి ఎంతగా తప్పిస్తున్నాడో నాకు తెలుసమ్మా. తన బాధ ఏంటో నేను అర్థం చేసుకున్నానమ్మా. అమ్మా, అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. స్వార్థంతో ఉన్న సమంత గురించి ఆలోచించకమ్మా. నా మాట విని చూడమ్మా, వంశీ దూరమైనందుకు సమంత బాధపడినట్టు నటిస్తుందే తప్ప నిజంగా బాధపడ్డం లేదమ్మా. అలాంటి సమంత కోసం నువ్వెందుకమ్మా ఒంటరిగా ఉండిపోతావు? వంశీని నువ్వు బాధ పెట్టొద్దమ్మా. నా మాట అర్థం చేసుకో తల్లి. తాతయ్య, సమంత కూడా నాలాంటి ఆడపిల్లే కదా. తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నేనెలా నాశనం చేస్తాను? అదే నా అక్కయితే నేను ఇదే కోరుకుంటాను. తనని వంశీని కలపాలనే కోరుకుంటాను. తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా నిప్పు కాలుతుంది తాతయ్య. అలాగే కోపంతో చేసుకున్నా పగతో చేసుకున్నా పెళ్లి పెళ్ళే. అది అగ్ని సాక్షిగా జరిగింది. ఆ బ్రహ్మముడి వంశీ చేతులతోనే సమంత మెడలో వేశాడు. అది ఎప్పటికీ విడిపోకూడదు. వాళ్ళు కలిసే ఉండాలి. ఇందులో ఇంకే ఆలోచన లేదు. ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళున్నారు. అలా భార్యని వదిలేసి ప్రేమించిన వాళ్ళ కోసం వచ్చేస్తే దాన్ని సమాజం కూడా క్షమిస్తుందా తాతయ్య? తెలిసి నేను తప్పు చెయ్యలేను తాతయ్య. ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నా చేతులతో నేను నాశనం చెయ్యలేను. అది కాదమ్మా. తాతయ్య, ఈ విషయంలో ఇంకేం మాట్లాడొద్దు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు జైలు నుంచి విడుదలయ్యారని దేవుడికి దండం పెట్టుకుని నైవేద్యం పెట్టాను. ప్రసాదం తీసుకోండి. మీరు తీసుకోండి. ఎలా ఉంది తాతయ్య? నీ మనసులాగే చాలా బాగుందమ్మా. నా మీద చూపిస్తున్న ఈ అభిమానానికి నేనేమి ఇచ్చి రుణం తీర్చుకోగలను? తాతయ్య, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? చెప్పమ్మా, నీకేం అడగాలనిపించినా అడుగు. మీ తప్పిపోయిన మనవరాలు పేరు కూడా వర్షాయే కదా. నా పేరు కూడా వర్షే కదా. నేనే ఆ మనవరాలు అనుకోండి. నన్ను మీ సొంత మనవరాలుగానే చూసుకోండి తాతయ్య. నాకదే చాలు. మీ ప్రేమాభిమానాల కోసమే నేను తాపత్రయపడుతున్నాను. అంతకు మించి నాకేం వద్దు తాతయ్య. ఇది నా మనవరాలు చేయనమ్మా. నేనే తన మెళ్ళలో చిన్నప్పుడు వేశాను. నా గుర్తుగా తనకుండిపోవాలని వేశాను. కానీ నా దగ్గర పెరగవలసిన నా మనవరాలు నాకు దూరమైంది. తన దగ్గర ఉండవలసిన ఈ చైను తనకు దూరమైంది. ఈ చైన్ చూసైనా తను నా దగ్గరకు వస్తుందని నేనెంతో ఎదురు చూశానమ్మా. కానీ నా మనవరాలు నా దగ్గరికి రాలేదు. అందుకే ఈ చైన్ నీ మెళ్ళ వేస్తున్నాను. ఇక నుంచి నువ్వే నా మనవరాలు తల్లి.
వర్షకి చైర్ ఇవ్వడంలో మాకేం అభ్యంతరం లేదు సార్. కానీ నిజంగా మన వర్ష వస్తే అప్పుడు తనకి ఈ చైన్ ఎలా ఇస్తారు? ఎప్పుడు వస్తుందో ఎక్కడుందో తెలియని మనవరాలు గురించి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూసినా నిరాశ మిగిలింది. కానీ తను వస్తుందన్న ఆశ కనపడడం లేదు చలపతి గారు. అందుకే ఈ పేరుతో ఉన్న ఈ మనవరాలికి ఈ చైన్ వేశాను. నిజంగా తను వచ్చిన రోజు ఈ నిజాన్ని చెప్తాను. బాగుంది సార్. ఈ వర్ష మీ వర్ష అయింది. నిజమైన ఆ వర్ష ఎక్కడుందో తెలియడం లేదు. అలాగే మిమ్మల్ని తాతయ్య అని పిలిచే రాణి కీర్తి అయింది. మన కీర్తి ఎక్కడుందో తెలియడం లేదు. చాలా విచిత్రంగా ఉంది సార్ ఈ బంధం. ఈ లాకెట్ ఆ రోజు మా తాతయ్య నాకు ఊహ తెలియనప్పుడు నా మెడలో వేశారు. ఇప్పుడు నాకు ఊహ తెలిసాక కూడా మెడలో వేశారు. నేనే ఆ వర్షాన్ని అన్న నిజం చెప్పలేకపోయినా ఇది నా దగ్గరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ టీ తాగండి సార్. నో థ్యాంక్స్, ప్లీజ్, నాకేమొద్దు. సార్, ఎస్ఐ గారు, బ్యాగ్ దొరికినట్టేనా? బ్యాగ్ రికవరీ చేశాం సార్. అందులో కలసం కూడా ఉంది. బట్ డబ్బులు తీసుకుని ఆ దొంగ పారిపోయాడు. వాడి కోసమే వెతుకుతున్నాం సార్. ఇట్స్ ఓకే. వాడు మాత్రం మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా పట్టుకోండి. తప్పకుండా పట్టుకుంటాం సార్. పియోన్, అగర్వాల్ గారిని లోపలికి పంపించు. ఓకే సార్. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సార్ కూర్చోండి. కూర్చోండి సార్. సారీ అగర్వాల్ గారు, ఆ దొంగ ఇందులో ఉన్న కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ పట్టుకుపోయాడు. వాటిని కూడా పట్టుకుంటాం. ఆ క్యాష్ కూడా రికవరీ చేస్తాం. పోతే పోనివ్వండి సార్. ఆ డబ్బుతో నాకు లెక్కలేదు. నా దగ్గర కావలసినంత డబ్బుంది. మా అమ్మగారి చితాభస్మాన్ని వాడెక్కడ పారేస్తాడో అని నేను ఎంతో భయపడ్డాను. నా తల్లి చితాభస్మం గోదాట్లో కలిపే వరకు నాకు మనశ్శాంతి లేదు. ఈ కలశాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. నాకు జీవితంలో అన్నీ ఇచ్చి నన్ను ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మా అమ్మ చివరి కోరిక తీర్చలేమోనని ఎంతో బాధపడ్డాను. కానీ మీ సాయం వల్ల మళ్ళీ ఆ కలశం నా దగ్గరకు వచ్చింది. నా తల్లికిచ్చిన చివరి మాట నేను నెరవేర్చుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, తప్పకుండా చేస్తాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే మీరు నాకు హెల్ప్ చేయాలి సార్. చెప్పానుగా సార్, నాకింత సాయం చేసిన మీకు సాయం చేయకుండా ఎలా ఉంటాను? చెప్పండి, ఏం చేయమంటారు? మీరు కళ్యాణ్ హాస్పిటల్లో ఒక సర్జరీ చేశారు కదా, అక్కడ రాణి అని ఇంకొక అమ్మాయి సర్జరీ చేయమని అడిగింది కదా. అవును గోపి గారు, బట్ నాకు టైం లేదని నేను చేయలేనని చెప్పాను. ఇప్పుడు మీరు ఆ ఆపరేషన్ చేయాలి సార్. ఆ రాధాకృష్ణ గారు మళ్ళీ నడిస్తేనే తన జీవితం నిలబడుతుంది. తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనుకున్న వ్యక్తి ఇలా మంచాన పట్టడం వల్ల ఆ అమ్మాయి మాత్రం తట్టుకోలేకపోతుంది. అందుకే తన్ని మళ్ళీ నడిపించాలని, మామూలు మనిషిని చేయాలని తను ఎంతో బాధపడుతుంది. ప్లీజ్ సార్, నా కోసం ఈ ఒక్క సాయం చేయండి. ఆపరేషన్కి ఎంత డబ్బైనా పర్వాలేదు,
నేను పెట్టుకుంటాను. ఇది డబ్బుతో పని కాదు సార్. తను అడిగినప్పుడు నేను చేయను అనడం ఒక డాక్టర్గా నా తప్పే. బట్ నా షెడ్యూల్ వల్ల నేను అలా చెప్పక తప్పలేదు. అందుకేనేమో మా అమ్మ నాకు బుద్ధి వచ్చేలా ఇలా చేసింది. తప్పకుండా చేస్తాను సార్. కానీ ఒక చిన్న డౌట్ సార్. ఒక సామాన్యమైన మనిషి కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన మీరు ఇలా ఆలోచించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. తానెవరో కాదు, మా అక్క. నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను అంటే మా అక్క కష్టమే కారణం. ఎన్నో కష్టాలు పడి నన్ను చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల నేను మా అక్కకు దూరంగా ఉండవలసి వచ్చింది. కానీ మా అక్క బాధపడితే నేను తట్టుకోలేను. అందుకే మిమ్మల్ని ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాధాకృష్ణ గారికి ఆపరేషన్ చేయండి సార్, ప్లీజ్. యూఆర్ రియల్లీ గ్రేట్ గోపి గారు. మనస్పర్ధల వల్ల దూరమైన మీ అక్క గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఆపరేషన్ చేస్తాను. ఆ రాధాకృష్ణని నడిపించే బాధ్యత నాది. ఆపరేషన్ చేశాకే మా అమ్మగారి అస్థికల్ని గోదావరిలో కలుపుతాను. నాకు ₹1 కూడా ఫీజు వద్దు. మీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది. తల్లిలా పెంచిన మీ అక్క మీద మీకున్న ప్రేమ నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే తప్పకుండా ఈ ఆపరేషన్ చేస్తాను. వస్తాను సార్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. అక్క, ఇన్నాళ్ళు నువ్వు ఎవరో తెలియకపోయినా నీ మీద ఎంతో కొంత ప్రేమ ఉండేది. నువ్వు నన్ను ఎన్ని మాటలంటున్నా తిరిగి నిన్ను అనాలి అంటే మనసు ఒప్పుకునేది కాదు. అదే రక్త సంబంధం అనుకుంటాను. కానీ నువ్వు నా అక్క అని తెలిసాక నీ మీద మరింత ప్రేమ పెరిగింది. మీ జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టాలి అని బలంగా నిర్ణయించుకున్నాను. ఏంటి వర్ష, ఏం ఆలోచిస్తున్నావు? వంశీని ఎలా దగ్గరికి తెచ్చుకోవాలనా, లేక నాకెలా దూరం చేయాలని ఆలోచిస్తున్నావా? మాటిచ్చాను కదా, వంశీని నీ వాణ్ణి చేస్తాను అని. మాటని ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచిస్తున్నాను. మాటలు చెప్పినంత తేలిక కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వెవరో, నీ రహస్య జీవితమేంటో బయటికి రాకుండా ఉండాలి అంటే నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది మర్చిపోకు అని నేను నీకు అనుక్షణం గుర్తు చేస్తూనే ఉంటాను. పొరపాటున మర్చిపోయాను అన్నా, ఇంక తెలివితేటలు చూపించాలనుకున్నా నీ సీతరాత మారిపోతుంది. వర్ష అన్న నిజాన్ని కళ్యాణ్కి తెలిసిపోతుంది. సమంత, నేను నీకు చెప్పాను కదా మీ ఇద్దరినీ కలిపి తీరుతాను అని. కానీ నీ మీద కోపంతో ఉన్న వంశీ మనసు మార్చాలి అంటే కొంచెం సమయం కావాలి. అంతకు మించి ఇంకొంచెం సహనం కావాలి. నువ్వు ప్రశాంతంగా ఉండు. మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. వంశీ నన్ను ఎంత కోరుకున్నా నా జీవితంలోకి వంశీ రాడు, నేను రానివ్వను. మాటలు బాగానే చెప్తున్నావు, కానీ చేతల్లోనే నువ్వు చెప్తున్నది ఏవీ కనిపించడం లేదు. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. నేను వంశీ కలవాలని నాని సౌభాగ్యవ్రతం చేయిస్తుంది. ఆ వ్రతం చెయ్యాలి అంటే దంపతులిద్దరూ పీటల మీద కూర్చోవాలి. అంటే నా పక్కన వంశీ కూర్చోవాలి. నేను పిలిస్తే వంశీ రాడు. సో వంశీని పంపించాల్సిన బాధ్యత నీది.
నాతో కలిసి వంశీ ఆ వ్రతం చేసేలా చేయాల్సిన బాధ్యత నీది. మా ఇద్దరిని కలుపుతానని నీ మాట నిజమే అయితే ముందా మాట నిలబెట్టుకో. నేను వంశీని ఒప్పిస్తాను. ఇంతకీ వ్రతం ఎప్పుడు? నువ్వు వంశీని పంపించడానికి నీకెంతో సమయం లేదు. ఎల్లుండి శుక్రవారం వ్రతం. ఉదయం 11 కల్లా మేం పీటల మీద కూర్చోవాలి. అంటే 10 గంటల కల్లా వంశీ మా ఇంట్లో ఉండాలి. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. వంశీ రావాలి, నాతో కలిసి పూజ చెయ్యాలి. ఇది నేను నీకిస్తున్న గొప్ప అవకాశం. నువ్వు తప్పకుండా వినియోగించుకోవాలి. కాదు కూడదు అని తెలివితేటలు చూపించినా, వంశీ నా మాట వినలేదని కన్నీళ్లు పెట్టుకున్నా, లేక వంశీని ఎక్కడికైనా దూరంగా పంపించేసి వంశీ ఇక్కడ లేడు అని నాటకాలాడినా నమ్మడానికి నేను నానిని కాదు, సమంత. అది గుర్తుపెట్టుకో. ఎల్లుండి పూజకి వంశీ రాకపోతే నేను కళ్యాణ్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. నీ గత చరిత్ర మొత్తం హరికథ చెప్పినట్టు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఇంత నీచమైన మనిషి నా ఇంట్లో ఉండకూడదు అని నిన్ను మెడపట్టుకొని బయటికి తోసేస్తాడు. నీ చరిత్ర బయటికి రాకుండా ఉండాలంటే ఈ పూజ జరిపించాల్సిన బాధ్యత నీది. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్, వార్నింగ్ అని గుర్తుపెట్టుకో. ఏ మాత్రం తేడా జరిగినా నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. అక్క, నేను నీ చెల్లిని అని తెలియక నువ్వు ఎన్ని మాటలన్నావు. కానీ నీ జీవితాన్ని నాశనం చేసి వంశీని నా జీవితంలోకి తెచ్చుకునేంత స్వార్థం నాలో లేదక్కా. మీ ఇద్దరినీ కలపాలి అన్నదే నా ఆశయం. దానికి ఈ పూజని అవకాశంగా తీసుకుంటాను. తప్పకుండా వంశీని ఒప్పించి పూజకు పంపించేలా నేను చేస్తాను. కానీ వంశీని ఒప్పించడం ఎలా? రేపు సమంత వ్రతం చేసుకోబోతుంది. నువ్వు ఆ వ్రతంలో తనతో పాటు పీటల మీద కూర్చోవాలి. నేను సమంత భర్తని కాదు వర్ష, తనకి విడాకులిచ్చేశాను. చూడు వంశీ, ఏది ఏమైనా సరే నా మాట గౌరవించి నువ్వు రేపు వెళ్ళాలి. కాదు అంటే చెప్పు, నీ కంటికి కనిపించినంత దూరం ఇంకెప్పటికీ ఎవ్వరికీ కనిపించినంత పైకి వెళ్ళిపోతాను. నీతో పాటే నేను వచ్చేస్తాను.